నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వార్తా సేకరణను బలోపేతం చేయాలన్న రాష్ట్రపతి ముర్ము. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత జర్నలిజం అవసరమని వ్యాఖ్య. ప్రభుత్వ ఆసుపత్రులకు ఆధునిక హంగులు. మందుల కొరత లేదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలు గుర్తించామన్న మంత్రి అనగాని. జిల్లాల వారీగా అసైన్మెంట్ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం. ఉల్లాసంగా లెజిస్లేటర్ల క్రీడా పోటీలు. ప్రతిభ చూపిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు. జర్నలిజంలో వార్తల సేకరణను బలోపేతం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 19వ రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ రామనాథ్ గోయంకే అవార్డులు భారతీయ జర్నలిజంలో విలువలను పెంచేందుకు దోహదపడ్డాయని, తద్వారా ప్రజాస్వామ్య మూలాలను సుసంపన్నం చేశాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన జర్నలిజంకి ఎంతో ప్రాముఖ్యత ఉందని వ్యాఖ్యానించారు. పౌరులకు సరియైన సమాచారం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు వాటి సహజ ఉనికిని కోల్పోతాయన్నారు. వార్తా మాధ్యమాలు ప్రజాస్వామ్యంలో కీలకమైన వ్యవస్థ కావడంతో ఫోర్త్ ఎస్టేట్ అని పిలుస్తారని రాష్ట్రపతి వివరించారు. The importance of free and fair journalism for democracy cannot be overestimated. If the citizens are not well informed, the democratic process loses their very meaning. News media is called the fourth estate because it plays a vital role in a modern state. As such, all of us have stakes in the health of this sector. With that concern in mind, I would like to offer my observations about some crucial issues, hoping that these remarks will lead to further discussion. Strengthened. You need to devote more resources in encouraging the culture of reporting from the ground. You cannot do that unless you have a viable business model for the sustenance. Earlier, newspapers and magazines sought to offer qualitative reporting and analysis, and readers bought their copies. A sufficient number of readers meant a good platform for advertisers who subsidized the cost. In recent decades, however, this model has been replaced by many hybrid models. Their success must be measured by their effect on the news platforms around the world have been grappling with this challenge for some time. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 59% ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేసే దిశగా చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రాష్ట్రంలో మరో 3300 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నిర్మిస్తామని, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులను పీపీపీ మోడ్లో నిర్మిస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో మందుల సరఫరాకు గత ప్రభుత్వం 1000 కోట్లు బకాయి పెట్టగా 700 కోట్లకు పైగా చెల్లించామని, ప్రస్తుతం మందుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. నాడు నేడు కింద ఆసుపత్రుల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, 14,106 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 2,445 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని చెప్పారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం 246 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 24 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని తెలిపారు. సెకండరీ మరియు టెర్షరీ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ పనుల వివరాలు కింది విధంగా ఉన్నాయి. 1 క్రమ సంఖ్య 1 ఏరియా హాస్పిటల్ మరియు సిఎస్సిలు గ్రాంట్, నబార్డ్ కింద గ్రాంటు, ఆసుపత్రులు సదుపాయాల సంఖ్య 168, అంచనా వేసిన ఖర్చు 1225 కోట్ల 37 లక్షలు. అధ్యక్ష, కొత్త వైద్య కళాశాలలు డిఎంఈ కింద నబార్డు కింద 11 కళాశాలలు 5,455 కోట్లు, గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నబార్డు గ్రాంటు 5 ఆసుపత్రులు అయితే 246 కోట్లు. అదేవిధంగా కొత్త వైద్య కళాశాలలు డిఎంఈ కింద సిఎస్ఎస్ కింద సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద 3 1,550 కోట్లు,
ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలు మరియు అనుబంధ సంస్థలు పీజీ సీట్లు 2వ దశలో 13, 3,820 గాను మంజూరు చేసినవి 756, మొత్తం 3,520. కొత్త వైద్య కళాశాలలు డిఎంఈ రాష్ట్ర మరియు ఎస్సీఐ సాక్షి కింద 1475 కోట్లు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, డయాలసిస్ యూనిట్తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ అది 78,27,00,000. క్యాన్సర్ ఆసుపత్రి కడప, మానసిక ఆరోగ్య సంస్థ కడప, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడప డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ 3 కలిపితే 3 ఆసుపత్రులు అయితే 257 కోట్లు. వెరసి మొత్తం 2,007 పనులకు గాను 14,106 కోట్ల 64 లక్షలు. అధ్యక్ష, రెండో ప్రశ్నకు సమాధానం డిఎంఈకి 14,8 కోట్ల 97 లక్షలు, డిఎస్హెచ్కి 2,251 లక్ష కోట్లు. కేటాయించిన మొత్తం 1,658. భూపరిపాలనా సంస్కరణలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో భేటీ అయింది. మంత్రులు పయ్యావుల కేశవ్, పి నారాయణ, టీజీ భరత్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రధానంగా ఫ్రీ హోల్డ్ 22A భూములు, అందరికీ ఇల్లు, నాలా, అసైన్మెంట్ కమిటీల ఏర్పాటు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో 5 లక్షల ఎకరాల మేరకు అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించామన్నారు. జిల్లాల వారీగా అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా పోటీలు రెండో రోజు కూడా ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా జరిగాయి. ప్రత్యేక క్రీడా పోటీల్లో భాగంగా శాసనసభ్యులకు, మీడియా ప్రతినిధులకు మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు తొలిబంతిని ఆడి ప్రారంభించారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన అథ్లెటిక్స్, క్రికెట్ ఫైనల్ మ్యాచ్, రన్నింగ్, కబడ్డీ, షాట్ పుట్, టెన్నిస్, మ్యూజికల్ చైర్ క్రీడల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనబరిచారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు క్రీడా పోటీల్లో పాల్గొని సందడి చేస్తూ పర్యవేక్షించారు. మరో 2 రోజుల్లో 2025 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండడంతో మొదటి మ్యాచ్ చెన్నై, ముంబై టీంలు పోటీ పడుతున్న సందర్భంగా కుప్పం కళాకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం చిన్ననాటి క్రికెట్ ఆటని గుర్తు చేస్తూ వినూత్నంగా ఓ పెయింటింగ్ వేశారు. కొబ్బరి చెట్టు మట్టను బ్యాట్ గా మలిచి చెన్నై టీం మహేంద్ర సింగ్ ధోని, ముంబై టీం రోహిత్ శర్మ చిత్రాలని అద్భుతంగా పెయింటింగ్ చేశారు. ఈ చిత్రాన్ని చూసి క్రికెట్ అభిమానులు చిన్నప్పటి జ్ఞాపకాలతో తమ అభిమాన క్రికెటర్ల చిత్రాలను చూసి పురుషోత్తంను అభినందిస్తున్నారు. కాగా ఈ చిత్రం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం, ఇది ఒకప్పటి మాట. పిచ్చుకపై మొబైల్ అస్త్రం, ఇది ఇప్పటి మాటగా మారిందనే చెప్పాలి. 10,000 సంవత్సరాల క్రితం పంటలను ఆశించిన పురుగులు తినే పిచ్చుకలను మచ్చిక చేసుకున్నారు రైతులు. వరి పంట కోత కొయ్యగానే వరి కంకుల గుత్తులు ఇంటి సూరుకు వేలాడదీసేవారు. వీటిని చూసి వచ్చే పిచ్చుకలు ఆహారంగా తీసుకుని గడ్డి, తాటాకు, పెంకుటిళ్లలో గూళ్లు కట్టుకుని తమ సంతతిని వృద్ధి చేసుకోవడం వాటికి అలవాటుగా మారింది. కాంక్రీట్ జంగిల్ రావడంతో పిచ్చుక గూడు చెదిరిందనే చెప్పాలి. హరిత విప్లవం పేరుతో వచ్చిన రసాయన క్రిమి సంహారకాలు వాటి ఆహారాన్ని విషమయం చేశాయి. పచ్చగడ్డిని ట్రిమ్మింగ్ చేసే ల్యాండ్స్కేప్లు వచ్చి పిచ్చుకలకు సంవత్సరం పొడుగునా లభించే గడ్డి విత్తనాలు మాయం చేశాయి. ఇళ్ల వద్ద బియ్యం పిండి ముగ్గులు పోయి రాతి పిండి, ఫ్లై యాష్ ముగ్గులు వచ్చి వాటి బ్రతుకును చిన్నభిన్నం చేశాయి. చివరిగా మేము సైతం అంటూ మొబైల్ ఫోన్ టవర్లు మరింత నాశనాన్ని తెచ్చాయి. రేడియేషన్ కారణంగా పిచ్చుకల ఉనికి రోజురోజుకి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది. పంట పొలం వెన్నుల దశలో వచ్చి దిగుబడి తగ్గించే నల్లిని నాశనం చేసి పంట దిగుబడి పెంచే పిచ్చుకలను కాపాడుకుందాం, సహకరించండని పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాగా 2010లో మొదటిసారిగా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పాటించారు. ఈ సందర్భంగా ఏటా రకరకాల పోటీలు, అవగాహన సదస్సులు, ఊరేగింపులు, వివిధ మాధ్యమాల సిబ్బందితో చర్చా వేదికలు జరుగుతున్నాయి. పక్షులు మనుగడుకున్న ముప్పుపై అవగాహనతో పాటు ప్రపంచ నలుమూలలా ఉన్న పక్షి పరిరక్షకులు ఒకరితో ఒకరు సంప్రదించుకుని సహకరించుకునేందుకు ఒక ఉమ్మడి వేదిక కల్పించడం ఈ దినోత్సవపు సుదూర లక్ష్యంగా ఉంది. విశాఖలోని గ్రీన్ క్లైమేట్ టీమ్ స్వచ్ఛంద సంస్థ పిచ్చుకల పరిరక్షణ కోసం పక్షుల వన్యప్రాణుల దాహార్తిని తీర్చడానికి 2000 సంవత్సరం నుంచి నేటి వరకు 2.8 లక్షల పిచ్చుకలు గూళ్లు ఏర్పాటు చేయడం విశేషమని చెప్పాలి. పక్షుల వన్యప్రాణుల కోసం 6 లక్షల మట్టి పాత్రలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 5,000 ధాన్యం కుచ్చులు ఏర్పాటు చేస్తున్నది. ఈ ఏడాది 10,000 పిచ్చుకల గూళ్లు, 1,00,000 మట్టి పాత్రలు పక్షులకు, జంతువులకు నీటి కోసం ఏర్పాటు చేసే పనిలో ఉంది ఈ సంస్థ. విద్యా సంస్థలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం విశేషం.
సినీ గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు మనో తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయనతో అభిమానులు ఫోటోలు దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై గాజువాక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావు, గడసాల అప్పారావు పలువురు జన సైనికులతో కలిసి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ప్లకార్డును పవన్ కళ్యాణ్ పట్టుకుని ఉన్న ఫోటోను విశాఖ ఉక్కు అమ్మడమే మా హక్కు అన్నట్టుగా మార్ఫింగ్ చేసి ఆ వ్యక్తి వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వైసీపీపై జనసేన నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. మార్ఫింగ్ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని గాజువాక సీఐ పార్థసారథికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలాంటివి క్రిమినల్ చర్యలు పాల్పడడం ఇది ఇప్పటికైనా మానకపోతే మీకు చట్టం పని దాని పని చేస్తుంది. మీరు ఇప్పటికే మీ నాయకులు జైలు గూళ్ళు లెక్కెడుతున్నారు, జైలు వాసులు కడుతున్నారు, చెప్పబో తింటున్నా ఉన్నారు. మీరు కూడా ఇంకా తినాలేమో. మరి చివరిగా అంతిమంగా ఇలాంటివి ఆపకపోతే జగన్మోహన్ రెడ్డి లోనికి వెళ్ళాలేమో. అప్పుడు వరకు ఇలాంటి ఆగవేమో అనుకుంటున్నాము. ఆయన కూడా వెళ్ళే రోజుల దగ్గర ఉంటాయేమో ఇలాంటివి చేస్తే. ఆంధ్రుల హక్కు అని చెప్పి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన వెంటనే మొట్టమొదటిగా స్పందించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు. మరి వెంటనే ఆయన ఢిల్లీ వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి విశాఖ ఉక్కు అనేది ఇది త్యాగాలతో వచ్చిన కర్మాగారం, చాలామంది బలిదానాలు ఉన్నాయి ఇందులో. అలాగే నిర్వాసితులు సుమారు 16,000 మంది నిర్వాసితులు ఈ కర్మాగారం కోసం త్యాగాలు చేశారు. కాబట్టి ఈ త్యాగాలతో వచ్చినటువంటి కర్మాగారాన్ని నిలబెట్టాలని చెప్పి మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి ఎవరున్నారంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎస్సీ వర్గీకరణ నివేదికను కూటమి ప్రభుత్వం రద్దుపరచాలని కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ మాల ఉపకులాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేసి తహసీల్దార్ జేవీఆర్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుకు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజీవ్ మిశ్రా ఏకసభ్య కమిషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం కూటమి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇవ్వడం చాలా దుర్మార్గం చర్య అన్నారు. మాలలపై పక్షపాతం ధోరణి చూపకూడదని వాపోయారు. ఈరోజు వర్గీకరణలో విషయమై మరి అసెంబ్లీలో బిల్కి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేనటువంటి విషయమని, అలాగే ఈ వర్గీకరణ అనే విషయంలో మాలమాదిగలకి ఇద్దరికి కూడా మరి వైర్యం పెట్టి మాలమాదిగలు కలిసి ఉండేటువంటి రెండు కులాలను కూడా విడదీసేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మనుగడ కోసం, వాళ్ళ యొక్క ఓటు శాతం కోసం ఈ మాల జాతిని అనగదర్చి మాలమాదిగలు ఇద్దరిని కూడా మరి దెబ్బలాడుకోండి, మీరు మీ మొత్తం రిజర్వేషన్ అంతా మేము తొలగించేస్తామని తెలియజేయటం జరుగుతుంది. మాదిగ సోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్ని అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారో మొత్తం దళిత జాతి యావత్తు కూడా అది నివారించేటటువంటి విధానంగా ఉందని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ యొక్క దళిత జాతిపై ఏదైతే వర్గీకరణ అనే విషయాన్ని విరమించుకోవాలి, ఏకసభ్య కమిషన్ అనే దాన్ని రద్దు చేయాలి. దీనికి 7 కమిషన్ వేసి రాష్ట్రమంతా దేశమంతా కూడా పర్యటించి మాల సోదరులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిష్పత్తి ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఏదైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో దాన్ని తక్షణమే మీరు రద్దుపరచాలని ఈ జగ్గంపేట నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కొందరు కూటమి నేతల స్వార్థం ఉపాధి హామీ పథకం పట్ల శాపంగా మారుతోందా అంటే అవుననే చెప్పాలి. ఫీల్డ్ అసిస్టెంట్ గా మాసా బత్తుల వీర వెంకటలక్ష్మి 2007 నుంచి నిర్విరామంగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇటీవల కొందరు నేతలు ప్రభుత్వ ఆశయానికి తలవంపులు తెచ్చే విధంగా ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కాస్త రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ దృష్టికి వెళ్లిందో లేదోనన్న సందిగ్ధంలో ఉన్నారు కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు. ఇంతకు విషయం ఏమిటంటే కాజులూరు మండలం ఆర్యావటంలోని
కూటమి నాయకులు కోటా తాతబ్బాయి, పుల్లెపు ఆనంద్ కుమార్, కొల్లు హనుమంతరావు చౌదరి తమ స్వార్థం కోసం తమకు సంబంధించిన వ్యక్తిని గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గా నియమించుకునేందుకు గాను ఇప్పటి వరకు అదే ఊరు ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మాసబత్తుల వీర వెంకటలక్ష్మిని విధుల నుంచి తొలగించే ప్రయత్నాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు బాధితురాలు వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తనను రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గ్రామానికి చెందిన కూటమి నాయకులు తనను వేధిస్తున్నారని ఆమె వాపోయారు. గ్రామ సభలో సైతం తనపై దుర్భాషలాడి అవమానపరిచారని వెంకటలక్ష్మి పేర్కొన్నారు. తన భర్త ఏ పని చేయలేరని, కుటుంబానికి తన ఉద్యోగమే ఆధారమని ఆమె ఆందోళన చెందారు. మంత్రి సుభాష్ తన ఉద్యోగంకి భరోసా ఇప్పిస్తారనే నమ్మకంతోనే తాను జీవిస్తున్నట్లు ఆమె తెలిపారు. బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాధితురాలు వెంకటలక్ష్మికి న్యాయం చేయని పక్షంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గాజులూరు మండలం ఆరివాట గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ నేను 2007 నుంచి పనిచేస్తున్నానండి. విధులను సక్రమంగా నిర్వహిస్తున్నానండి. కూటమి ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత 3 నెలల క్రితం పార్టీ వచ్చినప్పుడు నన్ను చాలా వేధించేవారండి. వేధించి ఎస్సీ కులస్త్రాలని నన్ను దుర్భాషలాడేవారండి. దుర్భాషలాడి పంచాయతీలో మీటింగ్ జరిగినప్పుడు నన్ను చాలా అవమానించేవారండి. అవమానించి గ్రామ సభలో నిలబెట్టి నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించేవారండి. నీ ఉద్యోగి రాదని ఇదని ఏదో అనేవారండి. ఆయన కోటా తాతబ్బాయి గారు, పుల్లు ఆనంద్ కుమార్ గారు, కొల్లు హనుమంతరావు గారు చౌదరి గారు నన్ను చాలా టార్చర్ పెట్టేవారండి. ఆయన నా వర్క్ నేను సక్రమంగా చేసుకుంటే పోయేదానండి. అయినా మేము మాల కులస్త్రాలు నిన్ను తీసేయడం జరుగుతుంది, వేరే వాళ్ళని వేసుకుంటాము అని బెదిరించేవారండి. తర్వాత చంద్రశేఖర్ గారు మాకు ఆర్డర్ మన మిస్టర్ గారిని మళ్ళీ నాకు ఆర్డర్ తెచ్చిపెట్టారండి. మన మిస్టర్ గారు తల్లిదండ్రులు లేని పిల్లండి, ఆ పాపకి ఆర్డర్ ఇవ్వండి తీస్తారండి. మన వాళ్ళు మన పార్టీ కూటమి నాయకులు తీసేశారండి. ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరు. ఆ అమ్మాయికి మళ్ళీ పోస్ట్ ఇవ్వమని శేఖర్ గారు మమ్మల్ని ఆయన బతిమాలారండి. మినిస్టర్ గారు మళ్ళీ పీడీ గారికి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఉద్యోగం ఇచ్చేయండి అని మళ్ళీ ఫోన్ చేశారండి. మళ్ళీ నవంబర్ 28న ఇచ్చేశారండి. ఇచ్చేసిన తర్వాత మన కూటమి నాయకులు వెళ్ళి మళ్ళీ మినిస్టర్ గారు తండ్రి గారిని మినిస్టర్ గారిని కలిసి వెంటనే మళ్ళీ ఆపేశారండి. నన్ను వర్క్ దగ్గరికి వెళ్ళకుండా విధులకి వెళ్ళకుండా నన్ను ఆఫ్ చేసేసారండి. మళ్ళీ వెంటనే సస్పెండ్ చేసేసారండి. చేసేసిన తర్వాత మళ్ళీ జనవరి 28వ తారీఖున కోర్టు నుంచి ఆర్డర్ వచ్చి మళ్ళీ కోర్టు వేసుకున్నానండి. కోర్టు వేసిన తర్వాత జనవరి 28న కోర్టు ఆర్డర్ ద్వారా మళ్ళీ నేను వర్క్ దగ్గరికి వెళ్ళానండి. కోర్టు ద్వారా మళ్ళీ జాయిన్ అవ్వానండి. మళ్ళీ ఆయన గారు మన దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళినానండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ కూటమి నాయకులు మినిస్టర్ గారు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పాపను మళ్ళీ ఆర్డర్ చేసేయండి అనేసి ఆయన కొంచెం సార్ని అయితే ఇబ్బంది పెట్టారండి. సార్ మరి మన మినిస్టర్ గారు మరి గౌరవం చెప్పిన మినిస్టర్ గారు అంటే అభిమానం గౌరవం చెప్పిన ఇప్పటి వరకు నేను ముందుకు రాలేదండి. సార్ మీద అభిమానం చెప్పినా మరి మినిస్టర్ గారు నాకు న్యాయం చేస్తారని ఇప్పటి వరకు ఎదురు చూశానండి. సార్ మరి మినిస్టర్ గారు నాకు న్యాయం చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా మన మినిస్టర్ గారు మీద నమ్మకం పెట్టుకుని నేను మాట్లాడుతున్నానండి. సుభాష్ గారితో నేను మరి ఆయన మాకు అభిమానమైన మన మినిస్టర్ గారు అనేసి చెప్తున్నానండి. మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని. మిత్రులారా, ఆరివోటం గ్రామంలో వెంకటలక్ష్మి అని ఎస్సీ మాల కులానికి చెందిన ఆమె ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంది ఆరివోటం గ్రామంలో. ఆమె ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా ఆరివోటం గ్రామంలోనే పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు కోట తాతబ్బాయి, పుల్లెపు ఆనంద్ కుమార్, హనుమంతరావు అనే వ్యక్తులు ఈమెని ఉద్యోగంలోంచి తీయించాలని అనేక రకాలుగా టార్చర్ చేయడం జరిగింది. ఆమె తట్టుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే రాజకీయంగా వాళ్ళ స్వార్థంతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకోవడం కోసం ఈవిడిపై లేనిపోని తప్పుడు ప్రచారాలు చేసి ఈమె స్థానంలో వేరే వాళ్ళని వేయటం జరిగింది. దాని నిమిత్తం వెంకటలక్ష్మి గారు వారిపై హెరాస్మెంట్ కేసు కూడా గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా రోజులు కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు వారిపై చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు. న్యాయం చేస్తామంటున్నారు కానీ న్యాయం మా దాకా రావలేదు. కాబట్టి మేము ఈరోజు మీడియా సమక్షంలో విషయాలు చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలాగే వీళ్ళు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎస్సీలపై దాడులు చేస్తూ ఉన్నారు. ఎస్సీలు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ మంత్రి గారు మా ఎస్సీల సమస్యలను పట్టించుకుంటారనే నమ్మకంతో మేము ఉన్నాము. మరి మంత్రి గారికి తెలుసో లేదో కానీ ఇక్కడ ఆరివోటం గ్రామంలో టీడీపీ నాయకుల చేసే పరిపాలన అరాచకంగా ఉంది, రాక్షస పాలనగా ఉంది. ఎప్పటికైనా ఈ మంత్రి గారు ఆ టీడీపీ నాయకులకి బుద్ధి చెప్పి ఎవరైతే వెంకటలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో
ఆమె ఉద్యోగానికి ఆవిడకి ఇప్పించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లి జిల్లాలో ఉన్న ఎస్సీ నాయకులందరూ వచ్చి ఇక్కడ ఉద్యమం చేయడానికి సిద్ధమవుతారని తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్. డొక్కా సీతమ్మ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాన్నదానం కార్యక్రమం ప్రారంభించడం అభినందనీయమని కౌడా చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భిణీలకు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన చేయూత సంస్థ ప్రతినిధి రవికుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అన్నదానం గొప్ప కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ పి సుజాత, చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. నన్ను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మరి అత్యధిక మెజారిటీతో దేశ చరిత్రలోనే ఎరగని మెజారిటీతో నన్ను గెలిపించిన పిఠాపురం నుంచి గ్రాడ్యుయేట్స్ మిత్రులందరికీ, అలాగే 2 జిల్లాల గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ కూడా నా గెలుపుకు సహకరించిన నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను నెగ్గిన తర్వాత మరి ఇది మొదటి కార్యక్రమం, మంచి కార్యక్రమం. ఎందుకంటే మిత్రులు నాకు రవి చాలా కాలం నుంచి పరిచయం. ఆయన చాలా చిన్న ఉద్యోగి, ఒక మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అలాగే అలీం మహమ్మద్, ఆయన టీచర్. వీళ్ళిద్దరూ కూడా ఇంకా మెంబర్స్ ఉన్నారు. చేయూత స్వచ్ఛంద సంస్థ కాకినాడలో మరి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్, ఒక అన్నదానమే కాదు, యువతకి ప్రోత్సహించటం, అలాగే ఒక స్టూడెంట్స్ ఒక హోమ్ కూడా నడుపుతున్నారు. పేరెంట్స్, సింగిల్ పేరెంట్స్ ఉన్న పర్సన్స్ కానీ, అలాగే టోటల్గా పేరెంట్స్ లేని పిల్లలను కూడా ఇంచుమించుగా 70-80 మంది పిల్లలతో ఒక హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు. ఇంకా ఇదే కాకుండా ఇంచుమించుగా 9 ప్రోగ్రాలతో మరి గ్రామీణ ప్రాంతాలకు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మిత్రులు వారికి, అలాగే మన ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు తుమ్మల బాబు గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు సుజాత మేడం గారికి, స్టాఫ్కి, అలాగే హాస్పిటల్ కమిటీ డెవలప్మెంట్ సురేష్, అలాగే కుమారు ఇద్దరున్నారు వారికి, అలాగే మరి ముఖ్యంగా మా పిఠాపురం నియోజకవర్గం అంటే ఈ రాష్ట్రంలోనే ఒక సంచలనం, మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ ఇది. వారికి, అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జి వర్మ గారు కూడా ఈ కార్యక్రమానికి రావాలి. వేరే కార్యక్రమాలు వారిద్దరూ రాలేకపోయారు. వారికి కూడా మరి వారి ప్రోత్బలంతో మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా అన్నదానం, అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. మనకి మదర్ తెరిసా చెప్పారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి విన్నా. మరి అది రుజువు చేస్తున్న చేయూత స్వచ్ఛంద సంస్థకి, అలాగే దానికి సహకరిస్తున్న ముఖ్యంగా కాకినాడ జీజీహెచ్లో సుమారుగా 5 సంవత్సరాలు 1403వ రోజు ఈరోజు. రోజుకి 350 నుంచి 400 మంది మరి అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న అవుట్ సైడ్. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుని నుంచి ఈకేవైసీ తీసుకోవాలని ఎంపీడీఓ రత్నకుమారి, తహసీల్దార్ చిన్నారావు సూచించారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో గల ఎంపీపీ కార్యాలయంలో రేషన్ షాపు డీలర్లు, వీఆర్ఓలు, గ్రామ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ఈకేవైసీ, పీజీఆర్ఎస్ ఫీడ్బ్యాక్లపై సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డులో గల కుటుంబ సభ్యులు ఆధార్ అప్డేట్ చేసి డీలర్ ఈపోజ్ మిషన్ లో ఈకేవైసీ చేయించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న వివిధ సర్వేలు గ్రామాలలో వీఆర్ఓలు, కార్యదర్శులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఈఓపీఆర్డీ రాయుడు మోహన్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ చౌదరి, ఆర్ఐ అర్జమ్మ పాల్గొన్నారు. విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పిఎంపాలెం క్రికెట్ స్టేడియం పేరులో వైఎస్ఆర్ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఈ రోజు స్టేడియం వద్ద ఆందోళన చేపట్టగా ఈ కార్యక్రమానికి మేయర్ హాజరయ్యారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి ఆమె పాలతో అభిషేకం చేశారు. అనంతరం మేయర్ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యి ఆమెను అక్కడి నుండి తరలించారు. ఏసీ పెట్టాను, ఏసీ పెట్టు. వాటర్ పోలే, వాటర్
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.